రిసీవ్ చేసుకోవడానికి టూర్ గైడ్ వస్తానన్నారు, ఇంకా రాలేదు. అన్నీ మనం అనుకున్నట్టు జరగవు బ్రో. ఎందుకు వస్తారో, ఎవరి కోసం వస్తారో, ఎందుకు ఇలా చేస్తారో అర్థం కాలేదు. నాకు అర్థం కావట్లా అనే చెప్తున్నా. Hi! Oh my god, after so long! How are you? I missed you, baby! You naughty boy, looking handsome, huh? Baby, how cute you look. How have you been, huh? మీరు You forgot me. No. అంటే చాలా కంట్రీస్ తిరుగుతుంటా కదా, ఫ్యాన్స్. అవును, ఇంతకీ మీరే కంట్రీ? Sorry, I'm so sorry. Hi, I'm Tanya, your tour guide. Right. You must be Anurag. You are tour Shanti, guide and that's your little one, Kushi, right? Stop. విక్రమ్, అనురాగ్స్ ఫ్రెండ్. Oh, షీ సుభద్ర, శాంతిస్ ఫ్రెండ్. right. హీస్ కార్తిక్. ఈయన గురించి నాకు పెద్దగా తెలీదు. వీడు మాత్రం ఖుషి. Hey, మీ cutie. ఇద్దరం కలిసే చూసుకుంటాం. Aww. అంటే దీంట్లో మేమెవరో కపుల్స్ మాత్రం కాదు. Okay. వీఆర్ నాట్ ఎ కపుల్ యెట్, బట్ మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. Oh, nice. అడిగిందా? Nope. చెప్పాలనిపించింది అంతే. కన్ఫ్యూజ్ చేయకు బ్రో. నీ క్లారిటీ వచ్చింది కదా. All clear. పద. Let's rock. Great. Bro, bag. Let's go. నేను తీసుకొస్తాను. తీసుకో. ఏ, దా. Come on. అల్లరి చేయకుండా కూర్చోమన్నానా? Vicky, you're single, right? నో, ఐఎమ్ కమిటెడ్. Okay. To? ఖుషి. Sweet. ఫెరారీ పెట్టుకుని ఇంత స్లోగా వెళ్తారా? ఫాస్ట్గా పోనీ. చచ్చిపోతున్నా, చిరాగ్గా ఉంది. ఇప్పుడే ఎక్కావు కదా, నాకు స్లోగా వెళ్దాం నచ్చదు. స్పీడ్గా వెళ్తే నువ్వు త్వరగా దిగిపోతావని ఆలోచిస్తున్నా. డైలాగ్కి సిచ్యువేషన్కి సంబంధం ఉందా? అయినా నేను ఏం లేదు, నువ్వు పోనీ. ఖుషి అచ్చుడు. హే హ్యాండ్సమ్, టెన్షన్ పడకు, ఫుడ్ చాలా బాగుంటుంది. ఫుడ్ గురించి ప్రాబ్లం కాదు, ఇక్కడ డైజెస్ట్ చేసుకోలేని విషయాలు చాలా ఉన్నాయి. అమ్మో, వీడు మళ్ళీ మొదలు పెట్టి. ద్రోహి. ఓ, పిల్లాడిని బాగా చూసుకుంటున్నారు కదా. చూస్తున్నా. ఫుడ్ ఇస్ రియల్లీ నైస్ కదా. ఒక్క రోజు నాకు పెట్టారా చెప్తా. ఏ, 1 సెకండ్, ఏమైంది? Are you okay? Take this, have some water first. Are you okay? Have this. Just look up in the air for a while. Kushi, don't worry. Hey, excuse me. Kushi, don't worry. Wait, padkotam. 1 second. Hey, Kushi, kucho. Excuse me. You'll be fine. Careful, Just careful. relax. ఫస్ట్ టైం అమ్మ అని పిలిచాడు. సో స్వీట్. ఇప్పుడు నానాన్ని ఎవరిని పిలుస్తాడు? అమ్మ చేతులు నెప్పుడుతాయి, నాన్న దగ్గరికి రా. అంటే అమ్మ చేతులు నెప్పుడుతున్నాయి నాన్న, నా దగ్గరికి రా అంటున్నా, అదనమాట. కదా నాన్న? ఇప్పుడు నాన్న అని పిలు నన్ను. Sir, you have to finish the food.
We paid, no? Yes, you have paid, but the company policy is you have to finish the food, sir. Huh? Yes. నీకు కోకు చిప్స్ బిస్కెట్లు పెట్టింది నేను. అమ్మ అని తను పిలుస్తావేంటి? నాన్న అని నన్ను పిలిస్తే నన్ను పిలవాలి. అర్థమైందా? Guys, stay. This is a beautiful frame. Come. దా. Come. Say cheese. So good. Here you go. These are your keys. నైస్. Thank you. మరి మా రూమ్ కి Oh, actually, iki వాళ్ళిద్దరికి. ఇద్దరికి ఒకటే రూమా? ఓకే నాకు అర్థమైంది బట్ ఫెస్టివ్ సీజన్ ఉంది కదా సో no. రూమ్స్ అవైలబుల్ Possible. చాలా ట్రై చేశాను ఐఎమ్ సారీ ఎలాగో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాము సో ఐ గెస్ విల్ బి ఓకే. యా సూపర్ కుదరదు. నీకేమైనా ప్రాబ్లం ఉంటే వీ కెన్ ఫిగర్ సంథింగ్ అవుట్. నాకు ప్రాబ్లం ఉంది, ఖుషీకి ప్రాబ్లం ఉంది, బయట చాలా కోల్డ్ గా ఉంది. వీ కాంట్, ఇట్స్ ఇంపాసిబుల్. ఖుషి మాతో ఉంటాడు. ఖుషిదా బాయ్ విక్రమ్. చాలా హార్ష్ గా మాట్లాడుతున్నావు. హార్ట్లెస్ అయిపోయారు మీరు. వదిలేసి వెళ్ళిపోతున్నారు. అవునా వెళ్ళిపోండి. నేనున్నా కదా బేబీ ఏం బేబీ నా బొంద బేబీ అక్కడ ఉంది. ఖుషి నేను అమ్మ అని పిలిచిన దగ్గర నుంచి నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావో చూస్తున్నాను. అండ్ ఈ హ్యాపీనెస్ నీకు లైఫ్ లాంగ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఖుషి రెస్పాన్సిబిలిటీ మన ఇద్దరం కలిసి తీసుకుందాం. ఇంట్లో అంతా నేను చూసుకుంటాను. ఈ ఫెస్టివల్ సీజన్ ఏంటో, రూమ్స్ దొరకపోవటం ఏంటో, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాము? విక్రమ్ నా ట్రిప్ నా సంపేవ్ బీరా కరెక్ట్ టైం తెచ్చా. ఏమైంది ఏమవుతాయండి నా బొందా? ఉన్న ఒక రూమ్కి వాళ్ళకి ఇచ్చావు. వాళ్ళిద్దరు అక్కడ ఏం చేస్తున్నారో, ఇక్కడ నాకేమవుతుందో నాకైతే ఏం అర్థం కావట్లేదు. నేను వచ్చా కదా లీవ్ ఆల్ దిస్ ఆ, జస్ట్ లుక్ ఇన్ టు మై ఐస్ ఆ, చూస్తున్నా. ఫీల్ ద వైబ్ ఎంత దగ్గరగా ఉన్నా ఏమనిపించడం లేదా అనిపిస్తుంది వాళ్ళిద్దరు కూడా ఇంత దగ్గరగా ఉంటారా? వామ్మో! అన్బిలీవబుల్ చి, చి, చి. చూడు పాపా, ఐఎమ్ సారీ. పాత వీకెండ్కో వేరే. ఇప్పుడు నాకేమనిపిస్తుందో కూడా నాకు అర్థం కావట్లా. వాళ్ళిద్దరు అక్కడ ఉంటే నాకెక్కడ ఎందుకు ఇలా అనిపిస్తుంది? అసలు ఇలా నీ ప్రాబ్లం నాకు అర్థమైంది సరేనా ఒక ప్లేస్ ఉంది కమ్ ఏం ప్లేస్? రా కమ్ ఖుషికి బోర్ కొట్టకుండా ఒక తమ్ముడినో చెల్లెలనో ప్లాన్ చేసి మార్నింగ్. హే గెటప్ లెదర్ని. ఏంటి పొద్దున్న ఇలా వచ్చారు? అయినా నైట్ మీరు మిస్ అయిపోయారు. అబ్బా, తానియా నైట్ బూమ్ బూమ్ అద్దరింది. నీ బొంద మన లగేజ్ పోయింది. హోటల్లో ఉండగా బ్యాగ్ ఎలా పోతుంది? అయినా నువ్వు ఊరికి ఇలా అరవమాక. బీపీ షుగర్లు అందుకే వస్తాయి. చిల్లుగా ఉండమని తానియా చెప్పింది. తనే అంతా తీసుకెళ్లిపోయింది. నువ్వు కోపంలో అలా మాట్లాడుతున్నావు. వై విల్ షీ టేక్? షీఈ్ నాట్ లైక్ దాట్. షీస్ ద థీఫ్ బ్రో. దొంగతను. మన లగేజ్ అంతా తీసుకెళ్ళిపోయింది. కనీసం నా ప్యాంట్ కూడా వదలలేదు. నువ్వు మరీ అంత హార్ష్గా మాట్లాడకు బ్రో. దొంగ గింగ. వై విల్ షీ డూ దాట్? ఫోన్ చేస్తే నా ఫోన్ ఏమని బ్రో? చెయ్యి ఫోన్ చెయ్యి. అమ్మని నైట్ సెల్ఫీ దిగుతానంటే ఫోన్ ఇచ్చా. సెల్ఫీ. దాన్ని కూడా సెల్ఫీ బాగా వచ్చిందా? సెల్ఫీ అంట సెల్ఫీ. ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరిని పడితే వాళ్ళని నమ్మేయడమే, సెల్ఫీలు దిగడమే. దేశంలో ఇంకెంత దూరం నడుస్తాం బ్రో? అది కూడా ఈ గెటప్పుల్లోనా? ఆ రైల్వే స్టేషన్ ఎక్కడో చూద్దాం. పద ఇంటికి వెళ్ళిపోదాం. గెటప్లకి ఉన్నాయి బాగానే ఉంది. ఓకే. అయినా ఇంత దూరం వచ్చాక వెనక్కి వెళ్ళటం ఏంటి? మనం ఇంటికి వెళ్ళాలంటే ఖుషి గారిని హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కించిన తర్వాతే. పిచ్చా నీకు? ఫోన్స్ లేవు, డబ్బులు లేవు. ప్రాక్టికల్ గా ఆలోచించు. ఎలా వెళ్తాం? మనసుంటే
మార్గం ఉంటుంది. మనసా? ఎస్ కదా ఖుషి? పద. What the hell? నాకు పిచ్చా? నీకే. అసలు కామన్ సెన్స్ లేకుండా ఏమైనా బుద్ధి ఉందా? అయినా వాడికి పాలు దొరకపోతే నన్ను అంటావేంటి? అసలు పాలు తేవడం అంతా మీరే ఉన్నారు కదా. మర్చిపోయి జరగండి. హే, రోడ్డు మీద ఏంట్రా అడ్డంగా గొడవ? బుద్ధి లేదా? టోనీ రోడ్డు మీద బండి ఆపి అరుస్తుంది నువ్వు, వాళ్ళు కాదు. పిల్లాడికి పాలు తెమ్మంటే తీసుకురాలేదు. పాలు దొరకట్లేదంటే అర్థం కావట్లేదు ఆంటీ. ఊరికి నేను నోరేసుకుని పడిపోతుంది. మీ బాబా? అవునండి. అవునండి. ఎవడి బాబైతే ఏంటి? ఇలా ఆగుతూ పోతే ఇంకా మనం ఆ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్ట్ కి వెళ్ళినట్టే. సార్, బలూన్ ఫెస్టివలా? అవును. సూపర్ టైమింగ్. ఓయ్ మనసు, మార్గం చూసావా? ఓ నోరేసుకుని పడిపోవడం కాదు, ఊరికే. నువ్వు ఊరుకో బాబా. నువ్వు రామ్మా. హలో, ఏంటా లుక్? నువ్వు ఇటు రామ్మా. పెళ్ళంలాగుండు. ఈ పెళ్ళాలంతా ఇంతే సార్. పెళ్ళాలను కంట్రోల్లో పెట్టకపోతే నోరేసుకుని పడిపోతారు. ఇప్పుడు నీకు నేను లిఫ్ట్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పదండి పదండి. వాడెవడు? తను కేర్ టేకర్ సార్. మీరు పదండి. Caretaker ఆ? పదండి, వచ్చేస్తాడు. ఓ, బాబు కమ్, బ్యాగ్ కమ్, తీసురా, త్వరగా వచ్చి. పదండి సార్, పదండి. బ్యూటిఫుల్ సార్. థ్యాంక్ యూ. ఐఎమ్ విక్రమ్. ఐఎమ్ టోనీ. నైస్. థ్యాంక్ యూ సార్. పదండి.